నిన్న కవిత గారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశిస్తూ ఎన్నికల గాంధీ దారి తప్పి హైదరాబాద్ వస్తున్నారని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు దారి తప్పినారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశ ప్రజలకు తెలుసు. అక్క దారి తప్పిడు ఏ దంద చేసినావో ఈ సమాజానికి తెలుసు. 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క మంచి చెడు స్థితిగతులు, ఈ దేశం ఎలా ఉన్నది, దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారని తిరిగినటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న జరిగినటువంటి భారత్ సమ్మిట్ కార్యక్రమంలో అది ప్రపంచంలో ఒక పీస్ నెలకొనాలి. ఇవాళ వైవిధ్యాలకు ఏ విధంగా ఇది ఏమంటారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి అంశాల పట్ల ఒక వేదికగా వస్తే ఆ వేదికకి గెస్ట్ గా తను వచ్చి తను చేసినటువంటి అంశాన్ని మీరు కనీసము మీ భాగస్వామ్యం లేకపోయి ఉండొచ్చు, కనీసం దానిని రిసీవ్ చేసుకునేటువంటి మనసు కూడా లేదన్నది అర్థమైంది. కరెక్టే, మీలాగా అధికారం ఉంటే ఏ భవనాలలో తిరగాలి, ఏసీ రూమ్లలో ఉండాలి, ఏ వజ్రాలు కొనుక్కోవాలి, ఏ బంగ్లాలు కొనుక్కోవాలి, ఏ భూములు కబ్జా పెట్టుకోవాలి, ఇవాళ ఏ దేశాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎవరి యొక్క అస్తిత్వం లేకుండా చెయ్యాలి అనే విధంగా ఎన్నడూ రాహుల్ గాంధీ ఆలోచించలే. కరెక్టే, కాబట్టి రాహుల్ గాంధీ ప్రజల మనిషి కాబట్టి, నిత్యము ప్రజల కోసమే తాపత్రయపడేటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య నిలబడుతున్నాడు. ఇవాళ కాశ్మీర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల కనీసం స్పందించేటువంటి హృదయం కూడా మీకు లేకపోయింది, మీకు కానీ మీ అన్నకు కానీ. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు హుటాహుటిన రాగానే అక్కడికి వెళ్ళి ఆ యొక్క కుటుంబాలని పరామర్శించారు. అక్కడ జరిగిన పరిస్థితులు ఏముందని తెలుసుకున్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల ఈ దేశానికి మేము అండగా ఉంటాం, మీరు ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం, దానికి మేము మా మద్దతు ఉంటుందని తెలియజేశారు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనము, అది రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి తన డిఎన్ఏలో తన బ్లడ్ లో ఉన్నటువంటి ప్రజల కోసం అంకిత భావం అన్నది మరొకసారి తెలియజేస్తున్నా. మీకున్న అంకిత భావం ఏంటి? మీకు అధికారం కోల్పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు యాదికొచ్చిర్రు, ఈ రాష్ట్రంలో బీసీలు యాదికొచ్చిర్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు యాదికొచ్చిర్రు, ఈ రాష్ట్రంలో ఉన్న కర్షకులు యాదికొచ్చిర్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీలు గుర్తొచ్చినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి గుర్తొచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు గుర్తొచ్చిర్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా విద్యార్థులు గుర్తొచ్చిండ్రు. మరి ఈ 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? అది మీకు మాకు ఉన్నటువంటి తేడా.